మరిన్ని మా వైశ్యస్ వంటలు చూడాలంటే లైక్ చేయండి. 2 గ్లాసుల రవ్వ అయితే చెప్పాను, కొలతలతో చెప్పాను కదండి. ఇదిగో రవ్వ వడియాలు అయితే ఎండిపోయాయి. ఇంకా నా కొత్త వంటలు చూడాలంటే నా వీడియోని మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మీ వరకు వచ్చిందని నాకు అర్థమవుతుందండి, అంతే. మనం ఇప్పుడు వడియాలు అయితే ఫ్రై చేసుకుందాం. ఎర్రంవారి ఛానల్కు స్వాగతం. ఈరోజు రవ్వ వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. మనం దేంతోనైనా కొలతతో రవ్వ అనేది తీసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. 2 గ్లాసుల రవ్వకి 1 గ్లాసు రవ్వకి 7 గ్లాసుల వాటర్ అయితే పడతాయి. 5 గ్లాసుల వాటర్ మరిగించుకోవాలి. 2 గ్లాసుల వాటర్ ఏమో రవ్వలో కలుపుకోవాలి. సాల్ట్ ఎక్కువగా పట్టదండి, రవ్వ కదా, చూసుకొని వేసుకోవాలి. నేనైతే కొద్దిగా అంత వేస్తున్నాను. నువ్వులు అయితే ఎక్కువగానే ఉండాలి. నువ్వులు కొద్దిగా అంత జీలకర్ర. ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి మూత పెట్టి. రవ్వనైతే ఇలా శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసుకోవాలి. ఉప్మా రవ్వ అండి, సన్న రవ్వ. రవ్వను శుభ్రంగా కడుక్కున్న తర్వాత 5 గ్లాసుల వాటర్ ఏమో మరిగించుకున్నాం కదా, 2 గ్లాసుల వాటర్ ఏమో రవ్వలో పోసుకోవాలి. అంటే నేను తీసుకున్నది 2 గ్లాసులు కాబట్టి 4 గ్లాసుల వాటర్ రవ్వలో వేసుకుంటున్నాను. నీళ్ళు అయితే మసలడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ మసలే నీళ్ళలో మనం రవ్వ కడిగి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వని ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనం కడిగి పెట్టుకున్న రవ్వను మొత్తం ఇందులో వాటర్ వేసుకొని మంటను కొద్దిగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే గడ్డ కడుతుంది, మొత్తం ఉండలుగా అయిపోతుంది కలపలేదంటే. మంట సిమ్లో ఉంచి నిదానంగా ఉడికించుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మనం సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా, రవ్వ అనేది ఇలా ఉండలు కట్టకుండా ఇలా ఉడికిపోతుంది బాగా. ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కొద్దిగా చల్లగా అయితే ఇంకా చిక్కబడుతుంది. అప్పుడు వడియాలు అనేది మనకు ఈజీగా పెట్టుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఇంకా మనం పొయ్యి ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిచ్చుకోవాలి దాన్ని. ఇలా కొద్దిగా చల్లగా అయితే మాత్రం ఇలా గట్టి పడుతుంది. నేను ఇలా చల్లగా అయింది కాబట్టి ప్లాస్టిక్ కవర్ల మీద పెడుతున్నాను. వేడి ఉన్నప్పుడు మాత్రం కవర్ల పైన పెట్టుకోవద్దు. బాల్కనీలో మాకు కొద్దిగా ఎండ వస్తుంది కాబట్టి ఇలా అన్నీ నేను ఇలా బాల్కనీలో పెట్టుకున్నాను.